ఏపీ టూర్లో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైందవ శంఖారావం డిక్లరేషన్ ఆల్బమ్ను విహెచ్పీ నేతలు అమిత్ షాకు అందజేశారు. ఈ సమావేశంలో కొన్ని కీలక ప్రతిపాదనలు విహెచ్పీ నేతలు అమిత్ షా ముందుంచారు. అమిత్ షాకు విహెచ్పీ నేతలు ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? విహెచ్పీ జాతీయ నేత గోకరాజు గంగరాజు ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. అమిత్ షాతో విశ్వ హిందూ పరిషత్ నేతల భేటీ ముగిసింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ అంశాలపైన చర్చ జరిగింది ఏంటి? మరి వారికి తెలుసు, అందరికీ దేశవ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఈ కార్యక్రమం హైందవ శంఖారావం సభ జరగటం, దాన్ని ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యారని, ఏ విధంగా స్పందించి 1 లక్ష మంది అనుకుంటే 4 లక్షల పైచీలకు రావటం, ఇదంతా చూసి మరి జెన్యూన్గా హిందువులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానికి ఓ సొల్యూషన్ కావాలనేటువంటి కేంద్రం రాష్ట్రం కూడా సహకరించాలని చెప్పాం. అది అమిత్ షా గారు పాజిటివ్గా స్పందించారు. వారు తప్పకుండా మరి మీ హిందువుల మనోభావాలు తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం. ఇది మన రిలీజియస్ ప్రాబ్లం కాదు, హిందువుల ప్రాబ్లం. డెఫినెట్గా వారికి కూడా స్వేచ్ఛ ఉండాలి. అది తప్పకుండా మేము పరిగణనలో తీసుకుని తప్పకుండా విల్ టేక్ నెసెసరీ యాక్షన్ అని చెప్పారు. మేము చాలా పాజిటివ్గా ఇచ్చేదని చూసి ఆశ్చర్యపోయారు. ప్రజల్లో ఈ స్పందన, ఒక ఆల్బమ్ కూడా ఇచ్చాం. ఏ విధంగా అటెండ్ అయ్యారు, ఎలా జరిగింది, ఆశ్చర్యపోయారు. ఎలా ఎంతమంది ఇంత తక్కువ టైంలో ఎలా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు కదండి. అలా ప్రతి ఒక్కరు కూడా వారు సొంత డబ్బు పెట్టుకుని వచ్చింది. అంతమంది వచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ గమ్యం చాలా తేలిగ్గా చేరుకుని ఏ చిన్న సభా వేదిక పైన మీరు కొన్ని డిక్లరేషన్స్ ఇచ్చారు, ఆలయాలకు సంబంధించి కానీ ప్రతిపత్తి వీటికి సంబంధించి కానీ. సో వీటిపైన ఏమైనా తీసుకెళ్లారా మీకు అమిత్ షా? ఇది కూడా ఇచ్చాం కదా, డిక్లరేషన్ కాపీ ఇచ్చాం. ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్యమంత్రి సీఎం గారికి చేయవలసింది వారికి కూడా మేము సమర్పించాం. మరి ఇది అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని వారిని కూడా కలిసి ఇది పూర్తిగా వివరిస్తాం మా ఆవేదన. తప్పకుండా వారు స్పందిస్తారని. ఏపీలో ఇంకొకటి ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ లడ్డు వివాదం కానీ తొక్కిసలాట సంబంధించి కానీ ఇలాంటి విషయాలను ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? వారికి తెలుసు. అక్కడ ఇచ్చేదంటే అది వారు అన్ని విషయాలు హోంమంత్రిగా ఇచ్చేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. తిరుపతిలో జరిగే ఇన్సిడెంట్స్ గతంలో ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు. అవుతుందంటే ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. లక్షల మంది భక్తులు మనోభావాల గురించి సంబంధించింది ఇది. అంటే తప్పకుండా వారి దృష్టికి వచ్చింది అని చెప్పాం. ఈరోజు కూడా ఇలా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వల్ల కావట్లేదు. చేత మా హిందువులే దీనికి రన్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను మాకు అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఏదైతే విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి హైందవ శంఖారావం పైన అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఏవైతే తిరుమల తిరుపతిలో జరిగినటువంటి ఘటనలు కానీ స్వయం ప్రతిపత్తి ముఖ్యంగా ఆలయాలకు సంబంధించి హిందువులే నడిపించుకోవడం పైన వీళ్ళు అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను డిక్లరేషన్ కూడా అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.